గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ వ్లాగ్ దేనికోసం అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, వినాయక చవితి సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట. సో మేము బిఫోర్ డే నేను మమ్మీ మార్కెట్కి వెళ్ళి ఫుల్ షాపింగ్ చేసేద్దామని అనుకున్నాం. కానీ అక్కడ రష్ అది చూసాక లైట్ తీసుకొని నెక్స్ట్ ఏంటంటే ఊహా కాలేజ్ నుంచి వచ్చాక వెళ్దామని అనుకుంది. నైట్ టైం అయితే అంత ఉండరు అనిపించి పొద్దున్న మేము జస్ట్ ఫ్లవర్స్ అవి తీసుకున్నాం నేను మమ్మీ వెళ్ళైతే. సో ఇంకా బార్గెనింగ్ అది తెలుసు కదా, మమ్మీలతో మామూలుగా ఉండదు. వెళ్ళి ఫుల్గా ఒక ఆట ఆడించేసింది అనమాట. సో ఫస్ట్ అయితే ఫ్లవర్ షాప్కి వెళ్ళిపోయాం. సో అక్కడ ఫ్లవర్స్ తీసుకుంటుంది మమ్మీ. సో మేమేమనుకున్నామంటే ఫ్లవర్స్ అన్నీ ఒకేలా ఉండేటట్టు, లైక్ పూలమాలలన్నీ ఒకేలా ఉండాలి ఫొటోస్కి అన్నట్టు అనుకున్నాం. కానీ అక్కడ అది సెట్ అవ్వలేదు. సో ఇంకా అది ఫ్లాప్ అయిపోయింది. నేను మమ్మీ ఇంటికైతే వచ్చేసాము. తర్వాత ఊహా కాలేజ్ నుంచి వచ్చాక మమ్మీ ఊహా వెళ్ళారు. అండ్ వర్షం పడడం వల్ల కొంచెం ఆగి వెళ్ళడం అయ్యింది. ఫస్ట్ అయితే వాళ్ళు డెకరేషన్ ఐటమ్స్ దగ్గరికి వచ్చేసారు. క్లాత్, ఫ్లవర్స్ అవన్నీ తీసుకున్నారు. నెక్స్ట్ డెకరేషన్ ఐటమ్స్ అయిపోయాక మెయిన్ ఐటమ్స్ అనమాట, లైక్ పూజ సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నారు. అండ్ మార్నింగ్ ట్రాఫిక్ ఎలా ఉందో ఈవినింగ్ కూడా అలానే ఉందంట. సో షాపింగ్ చేయడం చాలా కష్టం అయిపోయింది. యాక్చువల్గా మేము రెగ్యులర్గా షాపింగ్ చేసే ప్లేస్ ఏంటంటే రామ్దేవ్ దగ్గర. సో అక్కడికి వెళ్దాం అనుకునే టైంకి వాళ్ళకి పాపం అక్కడ కూడా ట్రాఫిక్ అది చాలా ఇబ్బంది పెట్టేసింది. సో ఈలోగా ఏవైతే కొన్ని సామాన్లు కొనుక్కున్నారో అవి ఇంటికి తీసుకొచ్చేసారు. బొమ్మ ఒకటి మిగిలిపోయింది. సో ఏమంటారు, నెక్స్ట్ ఫుడ్ అది ఏం చేయలేదు కాబట్టి ఇంట్లో టిఫిన్స్ అవి తీసుకొచ్చేసి టిఫిన్ తినేసి నెక్స్ట్ బొమ్మకైతే వెళ్ళారు మళ్ళీ. సో అక్కడ సెలెక్ట్ చేస్తున్నారనమాట ఏ బొమ్మ బాగుంటుంది ఏంటి అని చెప్పి. ఫైనల్గా అయితే తీసుకున్నారు. సో వర్షం చూసారా, ఫుల్గా పడుతుంది. నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ డెకరేషన్ పార్ట్ అనమాట. ఇది చూసుకోవాలి. అసలు ఆ క్లాత్ అయితే ఎంత ట్రై చేస్తున్నా అసలు సరిగ్గా ఉండడం లేదు. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే సేఫ్టీ పిన్స్ మర్చిపోయారు వీళ్ళు. అక్కడ అల్పిన్స్లా ఉంటాయి కదా, వాటితో అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. అది చాలా డిఫికల్ట్ అసలు. కానీ ఎలానో ట్రై చేసాం మొత్తానికి. సో మమ్మీ ఒక ప్లాన్ అనుకుంది, మాకు కూడా చెప్పలేదు. జస్ట్ ఇలా పెట్టండి అని మాత్రమే చెప్పింది. తన మైండ్లో అయితే ఒకటి ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఏంటి మమ్మీ అంటే కూడా చెప్పలేదు. ఫస్ట్ మీరు నేను చెప్పినట్టు చేయండి చాలు, నేను డెకరేషన్ ఎలా చేయాలి ఏంటన్నది నేను చెప్తానన్నారు. సో సరేలే, ఇంకా ఎలానో చెప్తుంది కదా అని చెప్పి ఏది ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అన్నది మొత్తం చెప్తుంటే మేము చేస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ మూవీ చూస్తున్నాం అనమాట. మూవీ చూస్తూ నెక్స్ట్ డెకరేషన్ అది చేస్తున్నాము. ఈ చున్నీలు పెట్టడం అయితే మాకు చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. అసలు ఆ పిన్స్ అవి సరిగ్గా వెళ్ళేవి కాదు. అండ్ బ్యాక్గ్రౌండ్ అసలు ఎలా వస్తుంది ఏంటన్నది ఏం అర్థం కాలేదు. క్లాత్ కూడా సరిగ్గా కట్ అవ్వట్లేదు. అసలు ఏమవుతుందా అనిపించింది. కానీ మమ్మీ అసలు డౌన్ అవ్వలే అనమాట. నేను చెప్తున్నాగా మీరు చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తా ఉంది. సో ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనమాట. చాలా కష్టమైంది కదా అలా ఇంకా పెట్టు ఇంకాసేపు ఒక 5-10 మినిట్స్ రెస్ట్ తీసుకుంటా చేస్తూ ఉన్నాము. మూవీ స్టార్ట్ అయినప్పుడు మేము డెకరేషన్ స్టార్ట్ చేసాం. మూవీ ఎండ్కి కూడా వచ్చేసింది. డెకరేషన్ అయితే ఇంకా అవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ 3 అయిపోయింది. నాకైతే 3 o'clock అంటే పర్లేదు, నాకు షిఫ్ట్ ఉంది కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. పాపం వీళ్ళిద్దరు అయితే ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. నెక్స్ట్ సో ఫైనల్గా అయితే ఇలా అనుకుందనమాట డెకరేషన్. మమ్మీ అనుకున్నట్టే వచ్చింది. సో వీఆర్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ ఎలా పెట్టాలి అన్నది చూస్తుంది. ఫ్లవర్స్ లైటింగ్స్ అసలు ఎలా సెట్ చేయాలి, ఎలా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. సో అదంతా డిస్కషన్ అయిపోయాక ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. సో మమ్మీ ఎలా అయితే ప్లాన్ చేసిందో ఎగ్జాక్ట్గా అలానే వచ్చిందంట. అండ్ నెక్స్ట్ లైటింగ్స్ అవి సెట్ చేస్తూ ఉంది. సో ఇంకా ఫ్లవర్ డెకరేషన్స్, సో లైక్ రేపు వినాయకుడిని పెట్టగానే ఇలా పీట మీద పెట్టుకోవాలి, ఇంకా అవన్నీ లాస్ట్ ఎండింగ్ టచ్ ఉంటుంది కదా, అదేదో చేసేసుకున్నాం. అండ్ నా మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయాము. మాకన్నా ముందే లేచిపోయింది మమ్మీ అసలు. ఎందుకంటే ఇంకా ప్రసాదాలు అవి చేసి నెక్స్ట్ దీపం అది పెట్టుకోవాలి కదా. సో ఇంకా మాకన్నా ఎక్కువ వర్క్ ఉంటుంది. మేమేంటి జస్ట్ తయారైపోయి చిన్న హెల్ప్స్ చేయడమే. మమ్మీ అలా కాదు,
ప్రసాదం అది ప్రిపేర్ చేసుకొని దీపం పెట్టి ముగ్గు అవి వేసుకొని చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. సో అది ఫైనల్గా అయితే డెకరేషన్ అయిపోయింది. పూజ గదిలో కూడా దీపం పెట్టడమే వెయిటింగ్ అనమాట. సో మేము కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మమ్మీకి చిన్న చిన్న పనులు అది హెల్ప్ చేస్తున్నాం. సో ఏంటి ఎలా జరిగింది అన్నది చూసేయండి. ఇంకా సో అక్కడ పూజ పని అంతా అయిపోయింది, జస్ట్ వెళ్ళి దీపం వెలిగించడమే. సో మమ్మీ అయితే మాకు మీరు ఫస్ట్ తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పింది. సో రెడీ అయ్యాక ఇంకా బొమ్మని పెట్టేసి నెక్స్ట్ ఇంకా మొత్తం కార్యక్రమం అంతా స్టార్ట్ చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే బొమ్మ పెట్టే ముందు అక్షంతలు వేస్తారు కదా. సో అక్కడ అక్షంతలు అవి వేసి స్వామివారికి బొట్టు పెట్టి నెక్స్ట్ పూలమాలను అయితే వేసింది. సో నెక్స్ట్ ఇంకా కింద డెకరేషన్స్ అవి దీపాలు పెట్టడం, ప్రసాదాలు అవి పెట్టడం అవన్నీ చేసామన్నమాట. యాక్చువల్గా మీరు చూడొచ్చు, నార్మల్గా డెకరేషన్ చూసే కన్నా గణపతిని పెట్టాక డెకరేషన్ ఇంకా లుక్ వచ్చింది, చాలా బాగుంది అక్కడ. నెక్స్ట్ ఇంకా సో నేను అక్కడ పసుపుతో చేసిన వినాయకుడిని అయితే పెట్టి దానికి బొట్టు అది పెట్టేసిన తర్వాత మమ్మీ 2 కలవ పూలు ఇచ్చింది పెట్టమని. సో విగ్రహానికైతే అవి పెట్టేశాను. అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత దీపాలు పెడుతున్నప్పుడు అక్కడ ఫ్లవర్స్ అవి డిస్టర్బెన్స్గా ఉన్నాయన్నమాట. సో ఏం చేద్దాం అనుకుంటే మమ్మీ గ్లాస్ బౌల్ అది పెట్టింది దీపాల కింద. సో అది కొంచెం హైట్ వచ్చింది. నెక్స్ట్ అక్కడ ఫ్లవర్స్ అవి సరిగ్గా డెకరేషన్ అది చేసేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దీపాలు పెడుతున్నారు ఇంకా మమ్మీ అయితే ఇంకా సెట్టింగ్స్ చేస్తానే ఉంది. నెక్స్ట్ అక్కడ పూజ గదిలో ఫస్ట్ దీపం పెట్టుకోవాలి కాబట్టి అక్కడ పూజ గదికి వెళ్ళి దీపం పెట్టేసుకున్నాము. ఓం శక్తి సంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరిబ్రహ్మవిదే నమః. ఓం ఉత్తమాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గ్రహపతయే
సో పూజది చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది అండ్ చాలా డివోషనల్ వైబ్స్ అయితే ఉన్నాయి ఇంట్లో మొత్తం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ప్రసాదం తినడం అనమాట. నెక్స్ట్ ప్రసాదం అది తినేసాము. సూపర్గా చేసింది మమ్మీ అయితే. ఉండ్రాలు నా ఫేవరెట్ కూడా. అంటే లాస్ట్ ఇయర్ ఎందుకో తిన్నప్పటి నుంచి నాకు చాలా నచ్చింది. సో ఇంకా ఫ్యాన్ అయిపోయాను. ఆఫ్టర్ దట్ ఏంటి, ఇంత రెడీ అయ్యాక రీల్స్ చేయకుండా ఉంటామా? సో తొందరగా ఎక్కేసి ఇంకా రీల్స్ అయితే స్టార్ట్ చేసేసాం. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకేంటి, గణేష్ని నిమజ్జనం చేయాలి. సో అంత ఫాస్ట్గా అయిపోయిందా అని అనిపించింది మాకైతే. ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా హారతి ఇచ్చేసి గణేష్ని అయితే నిమజ్జనం చేయడానికి స్టార్ట్ అయిపోయాము. హారతి అది ఇచ్చేసాక ఇంకా అక్కడ అవన్నీ తీసి సపరేట్గా పెట్టేస్తున్నాం అనమాట. ఈలోగా ఆంటీ వచ్చింది. ఆంటీ కూడా మాకు హెల్ప్ చేశారు. ఇంకా విగ్రహాన్ని అయితే కదపాలి కదా, సో విగ్రహాన్ని అది కదిపేసి ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఆంటీ నిలబడమను దాకాలది కొంచెం అలాగా నిలబడా కొంచెం అక్కడ ఆంటీ కూడా పట్టండి యూట్యూబ్లో. తీసేయచ్చా మళ్ళీ ఇప్పుడు? ఆటోలో కూర్చో ఫోటో తీస్తున్నారు అలా వెళ్ళి ఆటోలోకి వెళ్ళి అందుకే ఎక్కినా ఊహకి ఇచ్చేస్తాను. తగులుతుంది ఆట వాళ్ళు ఎత్తుకోండి. ఫోటోలు ఉన్నాయంటే ఓకేనా? ఓకే. ఇలా పట్టుకొని నాకు ఇచ్చినట్టు కిందకి వెళ్ళి నువ్వు దిగి ఫస్ట్ అన్నయ్య చూసుకో. అవి ఇచ్చేస్తావా? తర్వాత గణేష్ మహారాజ్కి సో మేమైతే స్టీల్ ప్లాంట్ వెళ్ళే రోడ్లో దుర్గానగర్ సైడ్ అనమాట, అక్కడికి తీసుకొచ్చాడు అన్నయ్య. సో ఇక్కడ వాటర్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో ఇక్కడైతే గణేషుని నిమజ్జనం చేసేసాం. అసలు 1 డేలోనే పూజ అది అయిపోయి వెంటనే నిమజ్జనం అంటే చాలా బాధ అనిపించింది మాకు. కానీ మంచిగా ఏమంటారు, విగ్రహం కూడా బాగా ఫ్లోట్ అయ్యి వెళ్ళిపోయింది. చాలా విగ్రహాలు అయితే పడిపోతూ ఉంటాయి, మాది మాత్రం చాలా స్ట్రైట్గా ఇంకా అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సో
సో మేమైతే వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి. సో ఈలోగా మా ఛానల్ని లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. బాయ్ బాయ్.